హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ డాక్టర్ రాజ్ మహమ్మద్. వెల్కమ్ టు హిస్టరీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చాను. ముఖ్యంగా డిగ్రీ చదివినటువంటి విద్యార్థులకు, డిగ్రీ చదవబోయేటువంటి విద్యార్థులకు, ఆల్రెడీ డిగ్రీ అయిపోయినటువంటి విద్యార్థులకు మరియు పీజీ చదివినటువంటి విద్యార్థులకు, కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆర్ట్స్ సబ్జెక్టుల యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఆర్ట్స్ సబ్జెక్టులు ఉద్యోగాలు రావడంలో ఎటువంటి కీలక పాత్రను పోషిస్తుంది అనే అంశాలపైన ఈరోజు మనం తెలుసుకుందాం. క్విక్గా మీరు 10 నిమిషాలు మాత్రమే టైం కేటాయించండి. ఈ 10 నిమిషాల్లో మీకు తెలియనటువంటి ఎంతో నాలెడ్జ్ ఈ వీడియో నుంచి మీకు వస్తుందనడంలో ఎటువంటి సందేహము లేదు. ముందుగా మనం చూడండి, సివిల్ సర్వీస్ దగ్గర నుంచి చిన్న ఎగ్జామ్స్ వరకు చూద్దాం. సివిల్ సర్వీస్ అత్యున్నతమైనటువంటి ఎగ్జాము. ముఖ్యంగా ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్ పార్ట్ అనేటువంటిది అత్యంత కీలకము. దాదాపు 100 నుంచి 100 బిట్లు ఈ జనరల్ స్టడీస్ పార్ట్కు సంబంధించినవి. ఈ 100 బిట్లు కూడా హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్సు, జియోగ్రఫీ, జనరల్ సైన్సు మరియు ఇతర సామాజిక అంశాలు మరియు ఎన్విరాన్మెంట్కి సంబంధించిన అంశాలన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా పేపర్ 2లో అయితే కనుక అర్థమెటిక్, రీజనింగ్తో పాటు యాప్ట్యూడ్తో పాటు మిగతా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన నేషనల్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ అన్నీ కూడా ఉంటాయి. ఇక సివిల్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామ్స్లో అన్ని మెయిన్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా పేపర్ 1 నుంచి కూడా పేపర్ 4 వరకు మీరు తీసుకోండి. అట్ ది సేమ్ టైం జనరల్ స్టడీస్లో ఎస్ఏ పార్ట్ కూడా తీసుకోండి. అన్నీ కూడా హిస్టరీ ఉంది, ఎకనామిక్స్ ఉంది, పొలిటికల్ సైన్స్ ఉంది, నెక్స్ట్ జియోగ్రఫీ ఉంది, నెక్స్ట్ ఎథికల్కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి, సోషియాలజీకి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. సో అంటే ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఆర్ట్స్ సబ్జెక్టులే అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నాయి. అటు ఇప్పుడు చూడండి, ఒక జనరల్ స్టడీస్లో ఉండేటువంటి అన్ని పేపర్లు కూడా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్కు సంబంధించినవి. అదేవిధంగా జనరల్ స్టడీస్లోనే మీకు ప్రధానమైనటువంటిది ఎస్ఏ పేపర్ కూడా ఉంటుంది. ఇందులో దాదాపు 150 మార్కులకు గాను 250 మార్కులకు మీకు ఎస్ఏ ఉంటుంది. ఇది కూడా మొత్తం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ, లేదా సామాజిక అంశాల నుంచి కానీ, లేదా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ నుంచి కానీ ఎక్కువ క్వశ్చన్లు అడిగేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఆర్ట్స్ సబ్జెక్ట్స్ చదివినట్టయితే కనుక మీకు అన్ని విధాలుగాను ఎస్ఏ రాయడంలో ఉపయోగపడతాయి. అదేవిధంగానే మీకు ఇక్కడ ఆర్ట్స్ సబ్జెక్ట్స్ అనేటువంటివి మంచి స్కోరింగ్ సబ్జెక్ట్స్. సో మీరు ఆప్షనల్గా కూడా ఎంచుకోవచ్చు. దాదాపు 500 మార్కులకి ఇక్కడ మీకు ఆర్ట్స్ సబ్జెక్టు ఉపయోగపడతాయి. అది హిస్టరీ తీసుకోవచ్చు, ఎకనామిక్స్ తీసుకోవచ్చు, లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవచ్చు, తెలుగు లిటరేచర్ తీసుకోవచ్చు. ఇవే తీసుకోవాలనే కాదు, మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా తీసుకోవచ్చు, లేదా మెడికల్ సైన్స్ అయినా తీసుకోవచ్చు, లేదా ఇంజనీరింగ్ సైన్స్ అయినా కూడా తీసుకోవచ్చు. కాకపోతే వాటికంటే కూడా ఈ సబ్జెక్టులు అందరూ కూడా చదివేదానికి వీలుంటుంది. కాబట్టి ఇక్కడ ఆర్ట్స్ సబ్జెక్టులు అనేటువంటివి సివిల్ సర్వీస్లో అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ మీరు చూడండి. సబ్జెక్ట్ వైజ్ మనకి ఇక్కడ ఈ టేబుల్లో దాదాపు 6-7 సంవత్సరాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో ఏ విధంగా ఇస్తున్నాడో మనం ఇక్కడ గమనించాలి. ముఖ్యంగా హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మరియు కరెంట్ అఫైర్స్కు సంబంధించినటువంటి అంశాలే ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆర్ట్స్కు సంబంధించినటువంటివే. అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ మీరు ఈ ఫోటోలో సబ్జెక్ట్ వైజ్ ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఇస్తున్నారనేటువంటి విషయం కూడా మనము చూడవచ్చు. నెక్స్ట్ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, లేదా తెలంగాణ కానీ, లేదా రాష్ట్రానికి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కండక్ట్ చేసే మరొక ప్రధానమైన ఎగ్జాము గ్రూప్ 1. మంచి ఆర్డీఓ లాంటి, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ లాంటి మంచి పోస్టులన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఈ గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపిక కావాలి అంటే ఆర్ట్స్ సబ్జెక్టులు కంపల్సరీగా చదవాలి. ప్రిలిమ్స్లో చూడండి, మొత్తం పేపర్ 1 అంతా కూడా హిస్టరీ, ఎకనామిక్సు, పొలిటికల్ సైన్సు మరియు జియోగ్రఫీకి సంబంధించిన అంశాలు ఉన్నాయి. అదేవిధంగా పేపర్ 2లో కూడా కరెంట్ అఫైర్సు, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. అంటే మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్, రీజనింగ్ కొంచెం కానీ మీరు ప్రిపేర్ అయితే కనుక గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా మీరు కంప్లీట్ చేసేదానికి అవకాశము ఉంటుంది. అదేవిధంగా మెయిన్స్లో అన్నీ కూడా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 వరకు కూడా అన్ని హిస్టరీ, ఎకనామిక్స్, ఇండియన్ కాన్స్టిట్యూషను మరియు జియోగ్రఫీ మరియు లాకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. ఇవి
పూర్తి స్థాయిలో ఆర్ట్స్కు సంబంధించినటువంటి ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్కు చెందినటువంటివి. ఒక 5వ పేపర్ మాత్రమే సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎన్విరాన్మెంటల్ ఇష్యూకి సంబంధించిన అంశాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ తెలుగు మరియు జనరల్లో ఇంగ్లీష్ అనేటువంటిది కూడా ఉంది. ఇవి పేపర్లు రాయాలి కానీ ఇవి కేవలం క్వాలిఫైయింగ్ పేపర్లు మాత్రమే. ఫైనల్గా వీటిలో వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకోరు. ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూలు అనేటువంటివి ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ రద్దు చేసింది. రాబోయేటువంటి కాలంలో మళ్ళీ తిరిగి పెట్టకపోవచ్చు, ఏమైనా కూడా జరిగేదానికి అవకాశము ఉంది. అంటే గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ రావాలంటే ఆర్ట్స్ సబ్జెక్టులు చాలా అవసరము. అదేవిధంగా గ్రూప్ 2 ఎంతోమంది విద్యార్థులకు ఇవి చాలా 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 అవసరం. ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉంటాయి, ఎక్కువ మంది విద్యార్థులు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళైనా కూడా ఈ పోస్టుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఆర్ట్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, కామర్స్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ సైన్స్ కావచ్చు, ఎవరైనా సరే ఈ పోస్టులకు పోటీ పడవచ్చు. అయితే అన్ని పోటీ పరీక్షల్లోనూ ఇక్కడ ఆర్ట్స్ సబ్జెక్టులే కీలక పాత్రను పోషిస్తున్నాయి. ఒక మెంటల్ ఎబిలిటీ పార్ట్ తప్ప మిగతా ప్రిలిమ్స్లో ఉండేటువంటివి అన్నీ కూడా చూడండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ లేదా హిస్టరీ కానీ లేదా పొలిటికల్ సైన్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ మీకు ఎగ్జామ్లో ఎక్కువ శాతం బిట్స్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా మెయిన్స్లో చూడండి, మొత్తం అంతా కూడా ఒక మెంటల్ ఎబిలిటీ పార్ట్ ఏదో జస్ట్ ఒక 10% పాత్ర తప్ప మిగతా 450 మార్కులలో దాదాపు 420-430 మార్కులు కేవలము ఆర్ట్స్కు సంబంధించినటువంటి అంశాలే ఉన్నాయి. అది ముఖ్యంగా ఏపీ హిస్టరీ కానీ లేదా ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కానీ, ఇండియన్ ఎకానమీ కానీ లేదా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఇక్కడ చాలా చాలా అవసరము. సో కాబట్టి ఎక్కువగా ఆర్ట్స్ చదివినటువంటి విద్యార్థులకు ఈ ఉద్యోగాలు వస్తాయి. సో కాబట్టి ఒకసారిగా 2 సార్లు పట్టుకు ఆలోచించండి ఏ గ్రూప్ చదివితే మంచిది అనేటువంటిది. అదేవిధంగా గ్రూప్ 3 పోస్టులు కూడా చూడండి. పంచాయతీ సెక్రటరీ అంటాం మనము. ఇక్కడ కేవలము మెంటల్ ఎబిలిటీ పార్ట్ ఒకటి తప్ప మిగతా జనరల్ స్టడీస్ పార్ట్ కానీ లేదా రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు కానీ అన్నీ కూడా కేవలము ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్కు చెందినటువంటివే. అంతేకాకుండా గ్రూప్ 4లో మొత్తం అంతా కూడా జనరల్ స్టడీస్ పార్ట్ కానీ మరియు జనరల్ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఇవి ఎవరైనా చదివేటువంటి సబ్జెక్టులు కాబట్టి ఈజీగా కొంచెం కష్టపడితే పాస్ కావచ్చు. ముఖ్యంగా ఈ మెంటల్ ఎబిలిటీ మరియు అర్థమెటిక్, రీజనింగ్ అని కొంచెం ప్రాక్టీస్ చేస్తే కనుక ఆర్ట్స్ విద్యార్థులైనా ఎవరైనా సరే ఎక్కువ స్కోర్ను చేసేదానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఉద్యోగం పొందవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్తగా గ్రామ సచివాలయాలు లేదా వార్డు సచివాలయాలు అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అనేక రకాలైనటువంటి పోస్టులు ఉన్నాయి. ప్రతి పోస్టులో కూడా ఖచ్చితంగా జనరల్ స్టడీస్ పార్ట్ అనేటువంటిది చాలా చాలా కీలకమైనటువంటిది. కొన్ని పోస్టులు కేవలం ఆర్ట్స్ విద్యార్థులకు మాత్రమే కేటాయించడం కూడా జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చూడండి, వార్డు వెల్ఫేర్ సెక్రటరీ కానీ, డెవలప్మెంట్ సెక్రటరీ కానీ లేదా ఎడ్యుకేషనల్ సెక్రటరీ కానీ, అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ లాంటి పోస్టులకు ఆర్ట్స్ చదివినటువంటి విద్యార్థులకు ఎక్కువ శాతం ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి అవకాశం ఉంది. కొన్ని వార్డు వెల్ఫేర్ సెక్రటరీ అయితే కేవలం BA చదివినటువంటి వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ అనేటువంటిది ఇక్కడ ఉంది. సో మరియు ఎక్కువ మంది విద్యార్థులంతా కూడా SI పోలీస్ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్లకు ఏ విధంగా ప్రిపేర్ కావాలనో తెలియదు. ముఖ్యంగా కొంతమంది విద్యార్థులు వివిధ రకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. ఫైనల్గా ఎగ్జామ్లోకి వచ్చిన తర్వాత అన్ని వేరే సబ్జెక్టులు ఉన్నాయని చెప్పి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, మళ్ళీ చదవాలని అనుకుంటారు. సో ఇక్కడ చూడండి, ఒక అర్థమెటిక్, రీజనింగ్ పార్ట్ తప్ప ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఎక్కువ శాతం అంతా కూడా కేవలము ఆర్ట్స్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్సే ఉన్నాయి. అది హిస్టరీ చదవాల్సిందే, పొలిటికల్ సైన్స్ చదవాల్సిందే, ఎకానమీ చదవాల్సిందే మరియు జాగ్రఫీ చదవాల్సిందే, జనరల్ సైన్స్ చదవాల్సిందే, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ చదవాల్సిందే, జాతీయ అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ కూడా చదవాలి. సో ఇవి చదివితే ఆటోమేటిక్గా మీకు SI లాంటి పోలీసు ఉద్యోగాలన్నీ కూడా వస్తాయి. అదేవిధంగా కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా కేవలం జనరల్ స్టడీస్ ప్లస్ అర్థమెటిక్, రీజనింగ్ ఉంటుంది. అది కొంచెం ప్రిపేర్ చేస్తే కనుక కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా మీరు ఈజీగా సంపాదించవచ్చు. ఇక్కడ డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ మరియు జూనియర్ కాలేజ్ లెక్చర్స్లో కూడా మీకు ఎక్కువ శాతం అంతా కూడా జనరల్ స్టడీస్ అంతా కూడా ఆర్ట్స్ నుంచే వస్తుంది. మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా ఆర్ట్స్ సబ్జెక్ట్ను చదవాలి. ఇక్కడ ఎక్కువ మార్కులు స్కోర్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కన్సర్న్ సబ్జెక్టులు కూడా మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే ఇక్కడ మీరు ఉద్యోగాలు పొందవచ్చు.
అదేవిధంగా అటు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అనేక రకాలైనటువంటి ఉద్యోగాలలో జనరల్ అవేర్నెస్ అనేది, జనరల్ స్టడీస్ అనేటువంటిది చాలా చాలా కామన్గా ఉండేటువంటి పేపర్. మీరు ఏ ఉద్యోగానికి వెళ్ళినా, నేను ఇక్కడ కొన్నే చెప్పాను, ఇంకా చాలా రకాలైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి ఉద్యోగాలకు జనరల్ స్టడీస్ చదవాలి. జనరల్ స్టడీస్లో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మరియు కరెంట్ అఫైర్స్, జీకే అనేటువంటివి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. కాబట్టి మీరందరూ కూడా వాటిని తప్పకుండా చదవాలి. అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, రైల్వే రిక్రూట్మెంట్ కానీ, లేదా కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ కానీ, నేషనల్ మిలిటరీ అకాడమీ కానీ, లేదా ఇండియన్ మిలిటరీ అకాడమీ కానీ, నేవల్ అకాడమీ కానీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ కానీ, వీళ్ళు వేసేటువంటి ప్రతి ఉద్యోగాల్లో కూడా జనరల్ అవేర్నెస్ అనేటువంటిది చాలా అవసరము. ఈ ఆర్ట్స్కు సంబంధించిన అంశాలన్నీ కూడా అడుగుతారు. అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, టీచర్ ఉద్యోగాలలో కానీ, లేదా మనకు పడేటువంటి డిఎస్సిలో కానీ జీకే క్వశ్చన్లు ఎక్కువగా అడుగుతూ ఉంటారు. కరెంట్ అఫైర్స్ సంబంధించిన క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. కాబట్టి వాటిని బాగా ప్రిపేర్ కావాలి. ఈవెన్ బ్యాంకింగ్ లాంటి ఎగ్జామ్లో కూడా జనరల్ అవేర్నెస్కి సంబంధించిన కొన్ని అంశాలు అనేటువంటివి అడుగుతూ ఉంటారు. ఇవే కాకుండా ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ కండక్ట్ చేసేటువంటి చాలా ఎగ్జామ్స్లో జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ కూడా ఈ హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఆర్ట్స్కు సంబంధించినటువంటి సబ్జెక్టును ఎక్కువ చదవడం వల్ల నీకు తొందరగా ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి ఇక్కడ ఛాన్సెస్ అనేటువంటివి ఉంటాయి. సో కాబట్టి విద్యార్థులారా, మీరందరూ కూడా ఆర్ట్స్ సబ్జెక్ట్స్ను చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్ట్స్ సబ్జెక్ట్స్ గురించి కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి. ఆల్రెడీ అయిపోయినటువంటి వాళ్ళు బాగా చదవండి. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి ఎక్కువగా ఈ ఆర్ట్స్ సబ్జెక్టుల పైన దృష్టి కానీ కేంద్రీకరిస్తే మీకు అటు సెంట్రల్ గవర్నమెంట్లో కానీ, స్టేట్ గవర్నమెంట్లో కానీ మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఎన్నో రకాలైనటువంటి ఉద్యోగాలు మీరు సంపాదించుకోవచ్చు. ఇక్కడ చూడండి, సివిల్ సర్వీస్ దగ్గర నుంచి గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, సచివాలయాలు కానీ, ఎస్ఐ పోలీస్ కానీ, లేదా కానిస్టేబుల్స్ కానీ, అన్ని రకాలైనటువంటి ఉద్యోగాల్లో దాదాపు 50 నుంచి 80% వరకు కేవలము ఒక ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ చదివినటువంటి వాళ్ళకే ఎక్కువ శాతం ఉద్యోగ అవకాశాలు పొందేదానికి ఛాన్సెస్ అనేటువంటివి ఉన్నాయి. సో కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆర్ట్స్ సబ్జెక్టును బాగా చదవాలి, అవగాహన చేసుకోవాలి. అదేవిధంగా ఆర్ట్స్ సబ్జెక్టులు అనేటువంటివి ఎప్పుడూ కూడా రాయల్ గ్రూప్స్ ఉద్యోగాలు రావడంలో మీకు ఉపయోగపడే సబ్జెక్ట్స్ ఏంటివి అంటే ఆర్ట్స్ సబ్జెక్ట్స్. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పినటువంటి ప్రకారము సబ్జెక్ట్ను బాగా చదవండి, అవగాహన చేసుకోండి. మంచి ఉద్యోగాలు కూడా మీకు వస్తాయి. మీకు ఈ వీడియో అన్ని రకాలుగా చాలా రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తుంది. అదేవిధంగా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా చెప్పండి. సో మీరు 10 నిమిషాల్లోనే మీకు ఎంతో నాలెడ్జ్ను ఈ వీడియో ఇస్తుంది. సో ప్రతి ఒక్కరికి కూడా మంచి ఉద్యోగాలు రావాలని ఆకాంక్షిస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. ఇట్లు మీ డాక్టర్ రాజ్ మహమ్మద్. థ్యాంక్ యూ.